ఈరోజు మనం చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. బాగా కష్టపడి చదువుతారు, అంతా ప్రిపేర్ అవుతారు, కానీ ఆ పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అంతా బ్లాంక్. ముఖ్యంగా ఈ ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లు అస్సలు గుర్తుకురావు. ఎందుకిలా జరుగుతోందంటారు? మొదటిగా పరీక్ష ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్రపోవాలట. చాలామంది పిల్లలు పరీక్ష ఉందంటే రాత్రి 2-3 గంటలే పడుకుంటారు గదా. అవును, ఆ టెన్షన్లో అలాగే చేస్తారు. అది చాలా పెద్ద తప్పు ఉంది. కనీసం ఓ 6 గంటలైనా నిద్రపోవాలి అంటున్నారు. దీని వెనకేమైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. నిద్ర అంటే కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, మన మెదడుకి చాలా అవసరం. ముఖ్యంగా మనం నేర్చుకున్న విషయాలు అంటే మెమరీస్ స్ట్రాంగ్ అవ్వడానికి. దాన్ని మెమరీ కన్సాలిడేషన్ అంటారు. ఆ ప్రాసెస్ అంతా నిద్రలోనే జరుగుతుంది. అలాగా? అవును. సరిగ్గా నిద్రపోకపోతే ఆ ప్రాసెస్ సరిగ్గా జరగదు. అప్పుడు పరీక్షలో గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుతుంది. అనవసరమైన టెన్షను, తప్పులు కూడా ఎక్కువ చేస్తారు. అంటే మెదడు ఫ్రెష్గా, చురుగ్గా ఉండాలంటే మంచి నిద్ర తప్పనిసరి అన్నమాట. అర్థమైంది. ఇక రెండవ పరిష్కారం చూద్దాం. ఇది కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. పరీక్ష మొదలవడానికి కనీసం 1 గంట ముందు నుంచి అస్సలు ఏమీ చదవకూడదట. అవును. చాలామందిని చూస్తాం కదా, స్కూల్ బస్లో కూడా చివరి నిమిషం వరకు పుస్తకాలు తిరిగేస్తూనే ఉంటారు. నిజమే. చివరి నిమిషంలో రివిజన్ చేస్తే మంచిదే కదా అనిపిస్తుంది. దాని వెనక ఉన్న లాజిక్ ఏంటంటే, ఆ చివరి నిమిషంలో కొత్తగా లేదా మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల మెదడు మీద ఒత్తిడి అంటే కాగ్నిటివ్ లోడ్ బాగా పెరిగిపోతుంది. ఆ హడావిడిలో చదివింది సరిగ్గా ఎక్కకపోగా మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సుంది. చివరి గంటలో చదవడం ఆపేసి మైండ్ని కొంచెం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉంచితే అప్పుడు పరీక్ష టైంలో అది బాగా పనిచేస్తుంది. అంటే విషయాలు ఈజీగా గుర్తొస్తాయి, ఒత్తిడి తగ్గుతుంది, మర్చిపోయే సమస్య కూడా తగ్గుతుందన్నమాట. వావ్! అంటే లాస్ట్ మినిట్ స్టడీ కంటే లాస్ట్ మినిట్ రిలాక్సేషన్ బెటర్ అంటున్నారా? ఈ 2 చిట్కాలు కూడా మనం ఏమి చదివాం అనే దానికంటే పరీక్షకు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకున్నాం అనే దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా మన మానసిక స్థితి, మెదడు ఆరోగ్యం మీద. నిజమే. అదొక ఆసక్తికరమైన పాయింట్. ఇది కొంచెం ఆలోచింపజేస్తుంది కదా. అంటే పరీక్షలంటే కేవలం సబ్జెక్టు నేర్చుకోవడం, సిలబస్ పూర్తి చేయడమే కాదు. మరి ఇలాంటివి అంటే డైరెక్ట్గా చదువుకు సంబంధం లేకపోయినా మన మెంటల్ ప్రిపరేషన్కి, ప్రశాంతతకి సంబంధించిన ఇంకా ఏమైనా విషయాలు పరీక్ష ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా? దాని గురించి కూడా ఆలోచించాలేమో.